మీకు ఎట్లా ఉంది ఇప్పుడు? మంచిగా యాక్టివ్ ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి 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 చెప్పండి. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రతి దుష్టుని యొక్క ప్రభావము ఈ కుమార్తె నుంచి నేను విడుదల పరుస్తున్నాను. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. మీరు చూసే సాక్ష్యాలన్నీ ఇట్లాగే ఉంటాయి. బ్రదర్ ఇక్కడ నుంచి మరి నిజంగా బ్రదర్కి ఒక మైక్ ఇవ్వండి. బ్రదర్ మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? హలో, ఎక్కడి నుంచి వచ్చారు? లాలాపేట నుంచి వచ్చారు. లాలాపేట కదా. ఏం పని చేస్తారు మీరు? హాస్పిటల్ పని చేస్తారు. మీరా? సిస్టర్ ఎక్కడ పని చేస్తారు? హాస్పిటల్ చేస్తారు. ఇద్దరు ఓకేనా? అసలు ఆ వారమా అంతకుముందు వారం వచ్చారా? మైకిల్ అంతకుముందు వారం వచ్చారు. అంతకుముందా? అసలు ప్రాబ్లం ఏంటి సిస్టర్ది? ఈ రుమటాలజీ ప్రాబ్లం, ఆయాసం, ఊపిరితిత్తులు నిమ్ము, బాగా ఆయాసపడేది. ఏదైనా తిన్నామన్నా తినలేకపోయేది, బాగా ఆయాసపడేది. వీడికి వచ్చినాక ఆయగారు ప్రార్థన చేసినాక మంచిగా అన్నం తిన్నది, మంచిగా కడుపు నిండా తిన్నది. ఇక తక్కువ జ్వరం తగ్గిపోయింది. జ్వరం పూర్తిగా వారములో ఆ సిస్టర్ చెప్తారు. ఎన్నిసార్లు సిస్టర్ జ్వరం మీకు? జ్వరం 5-6 సార్లు కూడా వచ్చేది. 5-6 సార్లు ఒక వారంలో. వీళ్ళిద్దరు హాస్పిటల్. ఎక్కడ హాస్పిటల్ చేస్తారు? ఆర్టీసీ హాస్పిటల్. ఇద్దరు ఒకటేనా? నేను అవుట్ సోర్సింగ్ ఆయన చేస్తాడు, నేను పర్మనెంట్ ఎంప్లాయీని. పర్మనెంట్ ఎంప్లాయీ. పోయిన వారం వచ్చినప్పుడు ఈ సిస్టర్ ఎంత సన్నగా ఉన్నారు కదా సిస్టర్. అవునండి. ఆదివారం వచ్చారు లాస్ట్లో, అది వదిలేయండి. నిన్న సాటర్డే వాళ్ళు వచ్చినప్పుడు చాలా మార్పు వచ్చేసింది కదా సిస్టర్ మామూలుగా. అసలు అంతకు ముందు వారం వచ్చినప్పుడు ఒక కట్టె పుల్లకు బట్టలు వేసినట్టుంది. నిన్న వచ్చినప్పుడు సారీ కట్టుకుని వచ్చారు సండే హ్యాపీగా పిల్లలతో పాటుగా. అసలు ఎంతకాలంగా ఉంది ఈ బాధ? 2 ఇయర్స్ కంటిన్యూగా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకా చాలా ఇబ్బందులు. అసలు ఏమేమి ఇబ్బందులు ఉన్నారు మీరు చెప్పండి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి? ఏం బాధలు పడ్డారు? ఆయాసము, బాడీ పెయిన్స్, ఫీవర్ బాగా వచ్చేది. అంటే మెడిసిన్ ఏమైనా వాడుతున్నారు అప్పుడు మీరు? వాడినామే గారు. ఏ టెస్టులు చేసినా తెలియలేదు. టెస్టులు ఎన్ని టెస్టులు చేయించినా ప్రాబ్లం ఏంటి తెలియలేదు. 3 months వరకు. 3 months తర్వాత రుమటాలజీ ప్రాబ్లం అని చెప్పిర్రు. చెప్తే అప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు ట్రీట్మెంట్. అయినా కానీ ఫీవర్ వచ్చేది, నీరసం అట్లే ఉండేది, పని చేసుకోలేకపోయేదాన్ని, అసలు డ్యూటీ కూడా చేసేదాన్ని కాదు. ఊకే సిక్ చేసేదాన్ని, డ్యూటీకి వెళ్ళలేకపోయేదాన్ని. ఇప్పుడు ఈ వారం అంతా ఎట్లా ఉన్నారు సిస్టర్? ఫీవర్ అలాంటివి ఏమన్నా? ఈ వారం అంతా యాక్టివ్గా ఉన్నాను. ప్రార్థన చేసే శక్తి నాకు దేవుడు ఇచ్చిండు. అసలు అది గొప్ప. చాలా ఓకే. ఇంతకుముందు ప్రార్థన చేసుకునే శక్తి లేకుండే, అసలు స్థుతించాలన్నా కష్టమయ్యేది. కలర్ కూడా మార్చేస్తున్నా మారిపోయారా? ఇంకేమైనా ఉన్నారా బ్యాలెన్స్? చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్. మారిందా? మైక్ లో మారిందా? చాలా బ్లాక్ లో ఉన్నారు కదా. ఇంకా కలర్ అంటే అన్ని రోగాలు తగ్గిస్తా సిస్టర్, మీకు కలర్ కూడా మంచిగా ఇస్తున్నా అని చెప్పిన మాట ఇచ్చిన కదా. ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళిద్దరు హాస్పిటల్లో పనిచేస్తారు. హాస్పిటల్లో నేను మూర్ఖులు అన్నందుకు మీరేమనకండి. ఇప్పుడు కూడా ఈ అద్భుతాలు అవి నమ్ముతారా అని చెప్పి నన్ను ఒక పెద్ద ఆఫీసర్లు అన్నారు మొన్న. నేను దేవునికి విరుద్ధమైన పనులు చేయట్లేదండి, నమ్మకమైన దేవుని సేవ చేస్తున్నాను. 4th స్టేజ్ క్యాన్సర్లతో ఉంటే పట్టుకుని వస్తున్నారు స్టేజ్ల మీద, ఇక్కడ నడిపించేస్తున్నానండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఉన్నారు. నేను ఎప్పుడు ఎవరి విషయంలో తప్పు, ఇప్పుడు వరకు నేను ఎప్పుడు తప్పు చేయలేదు. డబ్బుల కోసం కూడా ఆశపడను. ఎందుకో తెలుసా? ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మాంత్రికుల దగ్గర తిరిగినా
ఎన్ని స్థలాల్లో తిరిగినా ఎవడ వల్ల కాకపోతే ఇక్కడికి వస్తున్నారు మీరు. అవునా కాదా? నిజం చెప్పండి. అవునా కాదా చెప్పండి గట్టిగా, చేతుల పైకి చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? ఎందుకు తెలుసా, ఈరోజు ఈ సిస్టర్ గారు పోయిన వారం ఎట్లా ఉన్నారు, ఈ వారం ఎట్లా ఉన్నారంటే 1 వీక్లోనే ఆమె పనులు ఆమె చేసుకుని ప్రార్థన చేయగలుగుతున్నాను అన్నారు. అలా చదువుకోలేని వాళ్ళు, వాళ్ళు ఏమైనా చదువుకోలేదా? వీళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. ప్రభు పరిచర్య కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. ఇవాళ విడుదల పొందారు. దేవునికి మహిమ కలుగును గాక.